గాయస్ ఈ రోజు మీకు చూపించే రెసిపీ వచ్చి కొబ్బరి చున్ను. కూడా బాగుందా కొబ్బరి జున్ను? బాగుందా? కొబ్బరి జున్ను చేసే విధానం మీకు ఫుల్ గా చెప్పేస్తాను, ఎలా చేయాలనేది కూడా చూపించేస్తాను. మీరు చూసి ఈ రకంగా చేసి స్నాక్ ఐటమ్ టైప్ లో పిల్లలకు పెట్టేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసే విధానం మనం ఒకసారి చెప్పేసుకుందాం. కొబ్బరికాయలు 2 తీసుకోవాలండి. తర్వాత పావు కేజీ కాడికి బెల్లం ముక్క, పావు కేజీ కాడికి కంపల్సరీ ఉండాలి. అదే రకంగా కార్న్ఫ్లవర్, యాలకులు, పంచదార. చేసే విధానంలోకి మనం ఒకసారి వెళ్ళిపోదాం. ఓకే, కొబ్బరి ముక్కల్ని మనం చక్కగా కొట్టేసుకున్న తర్వాత ముక్కల్ని ఇలా తీసుకోవాలండి. కానీ దీనిపైన లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మొత్తం మనం రిమూవ్ చేసేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత చిన్న ముక్కల కింద మనం తరిగేసుకోవాలి గాయస్. ముక్కలన్నీ చేసేసుకోవాలండి. కొబ్బరికాయ అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి మిక్సీ గిన్నె జార వేసేసి పొడుగా అయిపోద్దండి. అయితే దాంట్లోకి మనం కొబ్బరి వాటర్ కూడా మనం ఇందులో చక్కగా మిక్స్ చేసుకుని గ్లాసుడు వాటర్ కూడా వేసి కలుపుకునేలాగా కొంచెం ఒక్క 2 నిమిషాలు మనం మళ్ళా గ్రైండ్ చేసేద్దాం. మిక్సీ అయితే అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి నీట్గా జారా వేసి జారాలోకి మనం చక్కగా పోతుంది కాబట్టి నీట్గా మనకి కొబ్బరి పాలు ఒకటే మనకి కావాలి. దానికోసం అని చెప్పి మొత్తం అంతా కూడా చక్కగా గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరి పాలు అయితే చక్కగా మనం తీసేసుకున్న తర్వాత గాయస్ చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుని నీట్గా మళ్ళీ అందులోనే మనం ఈ మిశ్రమాన్ని కలిపేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకుని కుకింగ్ కాడికి వెళ్ళిపోదాం గాయస్. స్టవ్ కాడికి వచ్చేసాం గాయస్. స్టవ్ ఒకసారి మనం అంటించుకుని దాంట్లోకి దాని మీద ప్యానం వేసి కొబ్బరి పాలు అందులోని అలా లైట్గా గోరువెచ్చగా కాగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న బెల్లం, పావు కేజీ బెల్లం తురుము పెట్టుకున్నాం కదండి, చక్కగా అది అందులోకి యాడ్ చేసుకోగలగా నీట్గా కలిపేసుకోవాలి. మనం బెల్లం తురుము వేసిన తర్వాత పంచదార కూడా ఎగ్జాక్ట్గా 2 కప్పులు వేయాలి. వేసుకున్న తర్వాత మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉండాలి. దగ్గరగా అవ్వాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉందాం. దగ్గరగా అవుతున్న టైంలోనే లాస్ట్లో నీట్గా ఒక 5 అయితే మనం చెప్పుకున్నాం కదండి. యాలకులు అవి కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. అయిపోయినట్టేనండి. ఒక 5 నిమిషాలు అయితే మనం చల్లారనివ్వాలి. 5 నిమిషాలు చల్లారనిచ్చేద్దాం. తర్వాత మనం ఒక గిన్నె చక్కగా తీసుకుని అందులోకి మన కేక్ కాగితం కూడా అందులో వేసేసుకునేలాగా ఇలా చక్కగా వేసి అందులో లైట్గా నెయ్యి అనేది యాడ్ చేయాలండి. లైట్గా ఒక 1/2 స్పూన్ అయితే సరిపోద్ది. నెయ్యి మొత్తం ఇలాగా పట్టించేయాలి.
అప్లై అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదండి, కొబ్బరి పాలుతో మొత్తం అంతా చక్కగా ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మనం నెక్స్ట్ ఒక 5 నిమిషాలు అయితే మనం చల్లారనిద్దాం. 5 నిమిషాలు అయితే కొబ్బరి జున్ను చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కనీసం 1 అవర్ పెట్టుకోవాలండి. 1 అవర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోని. 1 అవర్ అయిపోయిన తర్వాత జున్ను, కొబ్బరి పాలతో జున్ను మనకు రెడీ అయిపోయిందో లేదో చూసేద్దాం. ఎగ్జాక్ట్గా 1 అవర్ తర్వాత తీసేసుకుందాం. ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన తర్వాత జున్ను అయితే చాలా చక్కగా నీట్గా చాలా బాగా తయారైందండి. దీన్ని మనం తీసేసుకుందాం. జున్ను అయితే చక్కగా తయారైంది. వావ్, చాలా చక్కగా వచ్చిందండి. మనం క్లాత్ వేసాం కదా, క్లాత్ కూడా పైన ఉన్నది, తీసేసుకుందాం. చాలా చక్కగా అయ్యింది. జున్ను అయితే చాలా నీట్గా చక్కగా వచ్చేసిందండి. చూసేద్దాం, కట్ చేసి దాని టేస్ట్ ఏంటో చూసేద్దాం. కట్ చేసుకుని పీస్ ఎలా వచ్చిందనేది చూసేద్దాం. కొబ్బరి పాలతో జున్ను మరి మామూలుగా ఉండదండి. చూసారు కదా, చాలా స్పాంజీగా చక్కగా ఉంది. కొబ్బరి పాలతో జున్ను మా చిల్డ్రన్స్కి పెట్టేసి టేస్ట్ ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి అడిగేసుకుందాం. చిల్డ్రన్స్కి పెట్టేసి టేస్ట్ కొబ్బరి జున్ను ఎలా ఉన్నది అనేది పిల్లలకి పెట్టేసిన తర్వాత వాళ్ళే చెప్పేస్తారు మనకి. తీసుకోమండమ్మా. బాగుందా కొబ్బరి జున్ను? బాగుందా? ఎలా ఉందా టేస్ట్? జున్నులా ఉందా? కొబ్బరి జున్ను స్పెషల్. చక్కగా మీరు కూడా ఇంట్లో చేసుకుని సాయంత్రం స్నాక్ టైప్లోని పిల్లలకి పెట్టి ఈ టేస్ట్ ఎలా ఉన్నది అనేది కూడా మీరు కూడా చూపించేస్తారు అని చెప్పి నేను కూడా చూసేస్తానండి. టేస్ట్ నోట్లో ఇగానే చాలా చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా జున్ను ఏ రకంగా అయితే మన నోట్లో ఉంటుందో అదే టైప్లోనే తింటుంటే మటుకు నాకు అదే ఫీలింగు, జున్ను తిన్న ఫీలింగు. చాలా టేస్టీగా ఉంది, తీపిగా ఉంది, చాలా చక్కగా ఉంది. అదే రకంగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే డిడిఎస్ కుకింగ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. డిడిఎస్ కుకింగ్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.